సార్, కేశినేని నాని గారు పార్టీ మారుతున్నారని వార్తలొస్తా ఉన్నాయి. అసలు కేశినేని నాని గారి వ్యవహారం ఏ విధంగా చూడాలి? విజయవాడ లోక్సభ నియోజకవర్గానికి ఎంపీ కేశినేని నాని గారు. ఆయన ఇది రెండవ పర్యాయం. ఈసారి గనక ఆయనకి టికెట్ ఇచ్చేటట్టయితే ఏ పార్టీ నుంచి గెలిచినా అది మూడో హ్యాట్రిక్ విజయం అవుతుంది. అంటే ఒక బలమైన అభ్యర్థి అయితేనే 3 సార్లు ఎంపీగా అక్కడ నిలబడగలుగుతారు. విజయవాడ అనేది చాలా కీలకమైన నియోజకవర్గం అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదటి నుంచి కూడా విజయవాడ పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విజయవాడే. ఇప్పుడు ఈ లోక్సభ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో దాదాపు ఒక 15,000-20,000 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 7 నియోజకవర్గాలు ఒకటేమో తిరువూరు, ఎస్సీ నియోజకవర్గాలు 2, నందిగామ, తిరువూరు. ఇక మైలవరం ఉంది, జగ్గయ్యపేట ఉంది, విజయవాడ ఈస్టు, వెస్ట్, సెంట్రల్. ఇలా విజయవాడలో 3 నియోజకవర్గాలు సిటీలో. ఇక రూరల్ ప్రాంతాల్లో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే జగ్గయ్యపేట కూడా కొంచెం అర్బన్ ప్రాంతం ఎక్కువగానే ఉంటుంది. తిరువూరు కూడా కొద్దిగా మున్సిపాలిటీ కాబట్టి అది కూడా అర్బన్ ప్రాంతం అనే చెప్పుకోవాలి. ఇటీవల అసలు వివాదం ఎందుకు వచ్చింది అని అంటే, కేశినేని నాని గారి తమ్ముడు కేశినేని చిన్ని గారు రాజకీయ ఆరంగేటం చేశారు. ఆయన ఎప్పటి నుంచినో మరి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడుగా ఉండేవాడు, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి గత 4 సంవత్సరాలుగా క్రియాశీలకంగా ఉన్నారు. అంటే పార్టీకి ఆర్థికంగా అండదండలు అనేక మంది నాయకులకి రాష్ట్రంలో, అంటే ఆ నియోజకవర్గం అనే కాకుండా చాలామంది నాయకులకి నేనున్నాను అంటూ ఆయన హైదరాబాద్లో ఆయన ఎక్కడ బిజినెస్ చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ కొంత అండగా ఉంటున్నాడు. అంటే ఆయన అంటే ఒక సాఫ్ట్ కార్నర్. అంటే అధినేత దగ్గరే కాకుండా కింది స్థాయి నాయకుల్లో కూడా చాలామందికి వచ్చింది. ఇక కేశినేని నాని గారికి మరి విజయవాడలో సిటీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న బూదాటి వెంకన్న, బోండా ఉమ గారికి కొంచెం విభేదాలు స్పష్టంగానే ఉన్నాయి. వీళ్ళేంటంటే ఎందుకులే, ఆయన బిజినెస్ పర్సన్, కొంచెం పై స్థాయి డబ్బు ఎక్కువ కలిగిన వాడు కదా అని చెప్పి బోండా ఉమ గారు కానివ్వండి, బూదాటి వెంకన్న గారు కానీ కొంచెం సంయమనంతో వాళ్ళు రాజకీయం చేయాలి కాబట్టి ఏదన్నా మాటలు అని ఉంటారు తప్పితే అక్కడ కొంచెం సంయమనంతో ఉన్నమాట వాస్తవం. కాకపోతే కేశినేని నాని గారు ఏంటంటే ఆయన పెరిగిన వాతావరణం, ఆయన చేసిన బిజినెస్ అవి అన్నీ దాని నుంచి కొంచెం ముక్కుసూటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన కూడా అవినీతి పరుడు మాత్రం కాదు. ఏదైనా అభివృద్ధి చేద్దామనే ఆలోచనలో ఉండేవాడే. కాకపోతే ఏంటంటేనండి, విజయవాడ చాలా పొలిటికల్ క్యాపిటల్. ఇప్పుడు అధినేతకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎక్కడి నుంచి ప్రజలు వస్తారు? విజయవాడ, గుంటూరు లోక్సభ పరిధిలోనే ప్రజలు రావాలి. ఇదివరకు హైదరాబాద్ క్యాపిటల్గా ఉన్నప్పుడు సిటీలో తెలుగుదేశం పార్టీకి పట్టు లేకపోతే కాంగ్రెస్ పార్టీ పి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా యాక్టివ్గా ఉన్న సమయంలో కొంతమంది నాయకులను ఏర్పాటు చేసుకున్నారు ఎన్టీఆర్ గారు. సిటీలో కృష్ణ యాదవ్ గారు కానివ్వండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, మరి ఇంద్రారెడ్డి గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా అలా డెవలప్ అయ్యి వచ్చిన వాళ్ళే. అంటే సిటీ డి అంటే డి అని వెంటనే వచ్చి 5 నిమిషాల్లో వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టాలి అని అంటే పెట్టాలి. నెమ్మదిగా ఆర్చుకుని తీర్చుకుని ప్యాంట్ వేసుకుందాం, చెప్పులు వేసుకుందాం, మెల్లగా నడుద్దాం, కారు తెద్దాం, డ్రైవర్ లేడు అని అనుకుంటున్న రాజకీయాలు సాగవు. ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, నాయకుడి ఇంటికి తాళం వేశారు. ఎక్కడున్నారు ఈ పార్లమెంట్ మెంబర్లు? ఎక్కడున్నారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు? ఎక్కడున్నారు? బోదాటి వెంకన్న, బోండా ఉమ్మ వాళ్లే కదా చావుకి. ఇప్పుడు ఆయన మాచర్లు వెళ్ళమన్నారు, వెళ్ళారు. వెళ్తే బద్దలు కొట్టారు కారుని బద్దలు కొడితే మరి అక్కడే తలకి దెబ్బ తగిలితే ఏమయ్యేది? ఎవరు వచ్చేవాళ్ళు అండి? రాజకీయాలన్నీ ఇట్లాగే ఉంటాయి. మరి మృత్యుముఖంలోకి వెళ్ళారు కదా ఆయన, బోండా ఉమ్మ గారు కానివ్వండి, బోదాటి వెంకన్న గారు కానివ్వండి, చాలా పర్యాయాలు వెళ్ళారు. అంటే ఇప్పుడు అంత విపరీతమైన దాష్టీకం జరుగుతున్న కాలంలో పార్టీకి అండగా నిలబడాల్సిన పార్లమెంటు మెంబర్లు, ఇప్పుడు మీకు అదే అమర్ రాజా బ్యాటరీస్ ఆయన పోరాటం చాలా గట్టిగానే చేశాడు. ఆ గట్టిగా చేయబట్టి ఆయన గట్టిగా దెబ్బతగిలింది. వీళ్ళ పరిస్థితి అలా కాదు కదా, వీళ్ళు కులాసా రాజకీయం కదా. ఇప్పుడు నాని గారి మీద ఏ విధమైన ఇబ్బంది ఉందండి? రాజశేఖర్
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆయనకి ఏ విధమైన ఇబ్బందులు ఏం క్రియేట్ కాలేదు కదా. అదే మీరు అమరావతి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న మరి ఆయనకి గుంటూరు ఎంపీకి ఏ విధమైన పరిస్థితి పట్టిందో చూశారు కదా. అమరరాజా బ్యాటరీస్ మొత్తం ఎన్నో వేల మంది ఉద్యోగస్తుల భద్రత కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆఫీసు మూసేసుకునే పరిస్థితి వచ్చింది. కోర్టుల చుట్టూతా తిరిగి చివరికి తెలంగాణలో వాళ్ళు ఆఫీసులను పెట్టుకొని పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి పరిస్థితులన్నీ ఎదుర్కోవాలి అని అంటే నాయకుడు అన్నవాడికి బాడీ లాంగ్వేజ్ అనేది చాలా అవసరం అండి. గతంలో మరి ఆ విజయవాడ పార్లమెంట్ నుంచి చాలా ఉద్దండులు పోటీ చేశారు. చెన్నుపాటి విజయ్ గారు కానివ్వండి, మరి వడ్డే సోమనాథేశ్వరరావు గారు, గోడే మురహరి గారు, ఇలా చాలామంది అంత మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకులు పోటీ చేశారు. ఈయన కూడా మంచి నాయకుడే. కాకపోతే బాడీ లాంగ్వేజ్ అనేది రాజకీయాల్లో చాలా ఇంపార్టెంటు. చాలా ఇంపార్టెంట్. మన మాటకి తగ్గట్టుగానే, మాట ఏమో చాలా ఫోర్స్‌గా ఉంటుంది. అదెంత, ఇదెంత అని. అది మరి కార్పొరేషన్ గెలిపించుకొని ఉండాల్సింది కదా. విజయవాడ కార్పొరేషన్‌లో నాని గారు అని అంటే ఒక 10 మంది కార్పొరేటర్లు రావాలి కదా. కార్పొరేటర్లు ఉండాలి కదా, గెలిచి ఉండాలి కదా. అంత పట్టుదలగా గెలిపించుకుని ఉండాలి కదా. ఓకే, అది కూడా లేదు. కానీ మీకు ఒక వర్గం ఈరోజు ఇది ఒక ప్రోగ్రాం, ఎన్నో ప్రోగ్రాములు జరిగినాయి. యువగళం ప్రోగ్రాం జరిగింది. ఎక్కడ మీ మార్క్ ఎక్కడ? స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఎన్నో ఇబ్బందులకి ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు మీరు వస్తున్నారు. మీరు వస్తున్నారు. కానీ కనీసం బొకే ఇచ్చేటప్పుడు జరిగిన తతంగం మరి రాష్ట్రం అంతా చూసింది కదా. మీరు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆజ్ఞలను పాటిస్తూనే ఉన్నారు. కానీ పత్రికాముఖంగా ట్విట్టర్లో సందేశాలు వేరేగా వెళ్తున్నాయి ప్రజలకి. సరే, ముక్కుసూటిగా ఉంటాను, అందరూ ముక్కుసూటిగానే ఉంటాం, మేము ముక్కుసూటిగానే ఉంటాం. ముందు ఒకటి మాట్లాడడం, వెనక మాట్లాడడం అని చెప్పి ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే మాటలే. ఇక్కడ కేశినేని చిన్ని గారికి పూర్తి స్థాయిలో అండదండలు అధికార అగ్రనేతలు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, చిన్ని గారి దగ్గర కానీ ఉన్నాయి అనేది జనంలోకి బలంగా వెళ్ళిపోయిందండి. కేశినేని చిన్ని గారు యువగళంకి విజయవాడలో ఎలా జరిగిందో మీరు చూశారు. 24 hours యువగళం పాదయాత్ర జరిగింది. అంటే అంతసేపు నడిచే అంతగా యువగళం పాదయాత్రకి ప్రజల్ని కేశినేని చిన్ని గారు అన్ని నియోజకవర్గాల్లో నాయకుల్ని ఇచ్చేసుకుని, బోడే ప్రసాద్ గారు, ఇటు మరి రామ్మోహన్ గారు, మరి బోండా ఉమ్మ, బోదాటి వెంకన్న, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఆయన ఆ ప్రోగ్రాము విజయవంతం చేసుకున్నారు కదా. ఓకే, మరి అలాంటి ప్రోగ్రామ్స్ చేసినానికి ఇప్పుడు తిరువూరులో వచ్చినది కొంచెం ఇబ్బంది కార్యక్రమం. సంయమనం అంటే చిన్ని గారు ఇదేంటి సంయమనంగానే పాటించారని చిన్న ట్రైబల్ ఇష్యూ. ఫోటో పెద్దది చిన్నది దీనికి పెద్ద ఇష్యూ కాదండి. గతంలో మీకు ఒక ఉదాహరణ ఇప్పుడు చెప్తాను. మా ఫోటో చిన్నదిగా పెట్టారని సిహెచ్ విద్యాసాగర్ రావు గారు కిషన్ రెడ్డి గారి మీద బహిరంగంగా, అప్పుడు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు వాజ్పేయి మంత్రివర్గంలో మంత్రి, కిషన్ రెడ్డి గారు మరి యువమోర్చా అధ్యక్షుడు, వెంకయ్యనాయుడు గారికి శిష్యుడిగా ఉండేవాడు. ఒక సమావేశంలో చాలా పెద్ద తతంగం గొడవ కూడా చేశారు. అది దాదాపు షోకాజ్ నోటీసులు ఇచ్చే వరకు వెళ్ళింది. ఇవన్నీ ట్రైబల్ ఇష్యూస్ అండి. మరి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది చెప్పండి. కిషన్ రెడ్డి గారు వచ్చేసి కేంద్రంలో మంత్రి, ఆయన మహారాష్ట్ర గవర్నర్గా రిటైర్ అయిపోయి వచ్చిన తర్వాత సరాసరి ఎయిర్పోర్ట్ నుంచి భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వెళ్ళి సైన్ చేసి నేను క్రియాశీలక రాజకీయాల్లో ఉంటాను అని అంటే ఆయనని అంటే ఏ విధంగా ఎంకరేజ్ చేసిన, మళ్ళీ ఒక్క సమావేశం కూడా పార్టీ ఆఫీసులో పెట్టనివ్వలేదు విద్యాసాగర్ రావు గారు. వారి కుమారుడికి సీటు కూడా సెకండ్ కోటాలో, అంటే ఫస్ట్ కోటాలో అధిష్టానం ఆశీస్సులతో జరగలేదు. అది బండి సంజయ్ గారి పర్సనల్గా ఆయన తీసుకుంటేనే రెండోసారి ఆయనకి వేములవాడలో వాళ్ళ కుమారుడికి సీట్ ఇచ్చారు. ఇలా ఉంటుంది రాజకీయాలు. నేను ఎందుకు చెప్తున్నాను, సూపర్ఫిషియల్గా. రేపు సీటు చంద్రబాబు నాయుడు గారు కేశినేని చిన్ని గారికి ఇస్తారా, ఇంకొకళ్ళకి ఇస్తారా మధ్యవర్తికి, మరి కేశినేని నానికి ఇస్తారా? ప్రస్తుతం అది తెలుగుదేశం పార్టీ సీట్, ఎవరికి ఇచ్చినా గెలుస్తారు. కేశినేని నాని గారు
రేపు గెలిచిన తర్వాత ఆయన వలన ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుంది అని అనుకుంటే ఆయనకే ఇస్తాం. అని మరి సంయమనం. ఈ సీట్లు ఉన్నాయి విజయవాడలో 3 అర్బన్‌లో 3 సీట్లు ఉన్నాయి. అక్కడ కూడా ఈ నాని గారికి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. అని మాట అంటే అడుగు ముందుకు కదలనియ్యాలి. రాజకీయంలో ఎప్పుడు కూడా కలుపుకుని పోవాలి. నేనిదే, ఇంతే అనంటే రాజకీయంలో కుదరదు. అది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటియన్నీ ఆయన ఎఫెన్స్ గేమ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండదు. ఎఫెన్సివ్‌గా గేమ్ ప్లే చేయరు. చాలా డిఫెన్సివ్‌గా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పాలిటిక్స్. కాబట్టి రాబోయే రోజుల్లో అన్నీ తెలుగుదేశం పార్టీకి మంచి అభ్యర్థి, అది ఎవరైనా మంచి అభ్యర్థి విజయవాడ పార్లమెంట్‌కి వస్తారు. ఇది ట్రైబల్ ఇష్యూ అని.